మరి ఈరోజు మన నవీన్ గుప్తా గారు ప్రెస్ మీట్ అని చెప్పి పిలిచారు నన్ను. మరి ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు. మరి ఈరోజు కొంతాన్పల్లి మరి ఉసిరికపల్లి పెదగొట్టుముట్ల మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. మరి అక్కడ నుంచి ప్రెస్ మీట్ అంటే ఇక్కడ వచ్చడం జరిగింది. మరి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ చేయడం మంచిదే, కానీ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండి ఆ 10 ఏళ్ళనే విధ్వంసమైనాయి రోడ్లు ఎప్పుడు విధ్వంసమైనాయి? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్ మండల్లో ఎక్కడ కానీ అయినాయి అంటే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఏ రోడ్ పండు పోయినా కానీ బండ్లు ఎట్లుంటాయంటే రిపేర్ పోవాల్సిందే, చక్కగా కాలు పంక్చర్ కావాల్సిందే, మోటార్ సైకిల్ రిపేర్ కావాల్సిందే. ప్రతి రోడ్ మీకు తెలియదు కాదు, మండల్లో ఏ రోడ్ అన్నా సింగిల్ రోడ్లు తీసుకొని ఇప్పుడు డబుల్ రోడ్ అయిందంటే అది మదర్ రెడ్డి గారు పుణ్యాన అయింది. మరి అది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వర్క్ అవుతుంది. అప్పుడు వర్క్ చేయాలంటే బుగులు పట్టిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వర్క్ చేయాలంటే బుగులు పట్టిరు. ఎందుకు బిల్స్ రావు చేయమనేది 4 సార్లు 5 సార్లు టెండర్ కాల్ బ్యాక్ అయినాయి, పోయినాయి వచ్చినాయి, అసలు టెండర్లు వేయలేరు. దానివల్లనే మొత్తం రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. మరి అప్పట్లో 10 ఏళ్ళు మనం ఉండి ఎంత డెవలప్ చేసినాము. మరి ఇప్పటికిప్పుడు మరి నవీన్ గుప్తా అన్నాడు, మా రాజిరెడ్డి గారు మరి కాంగ్రెస్ గారు మినిస్టర్ దగ్గర పోయి మరి విపరీతమైన కష్టపడుకుంటూ మరి డెవలప్మెంట్ విషయంలో నిజంగా చెప్పాలంటే మా రాజిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ గారికి కృతజ్ఞత చెప్పాలి. చాలా బాగా కష్టపడుతున్నాడు మరి కాన్స్టిట్యూన్సీ గురించి. మరి అటువంటి లీడర్ కావాలి. మరి మా ఇది 500 రూపాయలు బోనస్ రాలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అంటున్నారు. ₹1 కన్నా శివంపేట మండలంలో ₹1 గిట్ట బోనస్ రాలేదంటే నేను దేనికైనా రెడీ ఉంటాను. మరి మీరు కూడా దేనికైనా ఛాలెంజ్ చేసి రెడీ ఉండండి. మరి మన పిల్లల్లో రాలబడ్డే ఆడ రాలబడ్డే చూసారు. మీరు గవర్నమెంట్లో నన్ను చూస్తారు, ఎందుకు చూస్తున్నారు? ఓన్లీ ప్రజల ముంగట ఏడవడానికి. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి ఇప్పించారు? మొత్తం తిరిగినాము. అప్పుడు ఇంతకుముందు పోయిన సంవత్సరం పడ్డప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ₹1 కూడా రాలేదు. ఈరోజు నేను కలెక్టర్ గారిని అడిగాం, నిన్న మీటింగ్ అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి పంపిస్తాం, సాయం చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. గవర్నమెంట్ కూడా రెడీ ఉంది. ఇంటిమేషన్ మా ఆఫీసర్లకు ఇంటిమేషన్ వచ్చింది. నేను తప్పకుండా ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి ఎకరాకు 10,000 కాడికి అని రాసి పంపినాం. వచ్చే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ గారు కూడా చెప్పారు. మరి అట్లా మనము రైతులకు సాయం చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఏదో రాజకీయం లబ్ధి పొందడానికి పోయిరో 2-3 నేర్చుకొని పోయి మరి ఈ షేర్లు ఇట్లని అట్లని అదేంటి నీతోటి ఏమైతే షేర్లు చూసిపోయి రాస్తున్నావు, ఏడ మాట్లాడుతూ ఎవరితో ఇప్పిస్తాడు? పోతే మా రాజానన్న పోవాలి, గవర్నమెంట్ దగ్గర పోతాడు, సీఎం దగ్గర పోతాడు, మినిస్టర్ గారి దగ్గర పోతాడు. ఇట్లా నష్టమైందని చెప్పేసి గవర్నమెంట్ త్రూ పోతే వస్తే కానీ మరి మీరు గవర్నమెంట్ లేరు. మీరు పోయి చూస్తుంటే నాకు సిగ్గు చేయడం అనిపిస్తున్నది. మరి మాకు ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేసిరు, ఎక్కడ కూడా ఇంటిమేషన్. నేను నాకు చైర్మన్ నాకు ప్రోటోకాల్ ఉన్నది. సరే మా పార్టీలోకి ఓటు చెప్పు, నాకు ఫోటో ప్రకారం అని చెప్పాలా, ఆఫీసర్లో చెప్పలేదు. నేను ఒక ఎమ్మెల్యే నాకు ఫోటోకాల్ అని జబ్బలు కొట్టుకుంటాము. వేరే వాళ్ళ ఫోటోకాల్ గుర్తురాదా మీకు? 100% ఫోటోకాల్ మీరు ఎట్లా పాటిస్తారో అందరికి ఫోటోకాలే ఉండాలి, ఫోటోకాల్ పాటించాలి. ఇంకో ననముందు మనమేందో అని చూసుకోవాలి. కానీ ఎడుగుడుగా మా ఎమ్మెల్యేని అని చెప్పేసి ఇదేదని చెప్పేసి అంటున్నాడు. ఏదున్నా కానీ ఎవరికైనా ఫోటోకాల్ చిన్ననో పెద్దనో అందరికీ ఫోటోకాల్ ఉంటే ఫోటో ప్రకారం నడుచుకోవాలి దయచేసి. మరి ఇక నుంచి అన్న తీసుకొని సహకారం చేసుకుంటా నడుచుకుంటా పోదాం. మరి ఏదైనా డెవలప్మెంట్లో అభివృద్ధి దాంట్లో పోటీ పడడం కానీ, మరి చిల్లర కొట్లాటలు కానీ, మనం ఏది చేయలేకున్నా అని చేసామని చెప్పడం కానీ, మరి ఆడ ఒక ఉసిరికపల్లి రోడ్డు మనల్ని ఇప్పించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము రోడ్డు ఇప్పించామని ఆమె ఏ పద్ధతిలో చేసింది? ఉసిరికపల్లి రోడ్లో ఏముందని చేసింది ఆమె? ఇప్పుడు రోడ్డు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తున్నది. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మదనవి చూడాలా, నేను చేపించినట్టే ఆమె ఇప్పుడు ఏమున్నదని చేపించింది? ఇంకిదైనా ఉండాలా, చేయడానికి చెప్పడానికి ప్రజలు తిరగడానికి దానికన్నా ఉండాలి. ఇంకిదైనా ఉండాలా, ఏం చెప్పాలో మనం ఏం చేసినాము ఏం చేసి చెప్పాలని ఉండాలి. మరి ఉన్నదానికి లేని దానికి రాజకీయాలు చేద్దని దయచేసి మరి మళ్ళీసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ మరి కాంగ్రెస్ మా కార్యకర్తల మీద కానీ ఎక్కడ కానీ దుమ్మెత్తిపోసినా కానీ ఊరుకునేది లేదు. మేము కూడా ఎక్కడికక్కడ చర్చకు సిద్ధంగా ఉంటాం. 7 గంటలకు వస్తాం, మేము రెడీ ఉంటాం. కాబట్టి దయచేసి ప్రెస్ మిత్రులు తప్పకుండా మరి ప్రజలకు కనిపిస్తట్టు రాయగలరని కోరుకుంటున్నాం.